మీరు నిజంగా ఈ మాట ఇన్న తర్వాత నాకు కింద కామెంట్ సెక్షన్‌లో మీకు ఏమనిపించిందో చెప్పండి. అది లాస్ట్‌లో చెప్తా. ఫస్ట్ అయితే మనం ఓటింగ్ రిజల్ట్ తెలుసుకుందాం. సో, ముచ్చటేంటిదంటే ఆఫ్టర్‌నూన్ ట్యూస్‌డే ఓటింగ్ రిజల్ట్స్ మనం తెలుసుకోబోతున్నాం. 6 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఆల్రెడీ నేను నిన్న చెప్పిన మీకు ఫ్లోరా సైని గారు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారని. బట్ ఎప్పుడు ఎలా అయినా చేంజ్ అవ్వచ్చు అని చెప్పిన. సో, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్‌లో రాము రాథోడ్ గారు ఉన్నారు. సెకండ్ ప్లేస్‌లో ఫ్లోరా సైని గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎందుకున్నారు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. థర్డ్ ప్లేస్‌లో హరిత హరీష్ గారు ఉన్నారు. ఫోర్త్ ప్లేస్‌లో కళ్యాణ్ గారున్నారు. ఫిఫ్త్ ప్లేస్‌లో రీతూ చౌదరి గారున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్‌లో ప్రియా గారున్నారు. సో, ఓటింగ్ అనేది జస్ట్ ఫస్ట్ 2 ప్లేసెసే మారినాయి. ఈ కింది 4 పేర్లయితే మారలేవు. ఎందుకు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో, చాలామంది ప్రియా గేమ్ నచ్చక ప్రియా హౌస్‌లో ఉండొద్దు అనే దాని గురించి ఫ్లోరా గాని, సైని గారికి ఓటేస్తుర్రు. ఇప్పుడు సపోజ్ ఇమాన్యుల్ వీళ్ళందరి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తనుజ గారు, భరణి గారు వీళ్ళెవరు ఓటింగ్‌లో లేరు. ఇంకా మెయిన్‌గా సుమన్ అన్న లేడు. సుమన్ అన్న ఉంటే సగం ఓటింగ్ బ్యాంక్ మొత్తం సుమన్ అన్ననే తీసుకుంటుండే. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ఇవన్నీ చూసినాం కదా మనం. సో, ఆ రీల్స్ అవన్నీ ఎమోషనల్‌గా చేస్తుర్రు కాబట్టి బిగ్ బాస్ చూడనోడు కూడా పోయి హాట్‌స్టార్‌లో ఓటెత్తుండు సుమన్ అన్నకి. సో, అట్లయితే సుమన్ అన్న మొత్తం ఓటింగ్ బ్యాంక్ తీసుకున్నాడు. బట్ ఈ వారం కొంచెం సేవ్ అయిండు కాబట్టి సో, సుమన్ అన్నకి కొంచెం కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకుంటూ ఇంకా వీళ్ళిద్దరు ఫస్ట్ 2 ప్లేస్‌లో ఉన్నారు. జస్ట్ ప్రియా కోపం మీద అంటే ప్రియాని బయటికి వెళ్ళగొడదామని. బట్ లాస్ట్‌కి ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏం జరుగుతది అనే దాని గురించి తెలుసు. అదే నేను ఫస్ట్‌లో చెప్పింది ఇదే. ఎందుకంటే కంటెంట్ ఉంచేటోళ్ళని మ్యాక్స్ ఉంచొచ్చు. రాము రాథోడ్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంది కాబట్టి రాము రాథోడ్‌కి టాటా బాయ్ బాయ్ అని నేను అనుకుంటున్నా. చూద్దాం మరి ఫెయిర్ ఎలిమినేషన్ జరుగుతదా? అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరుగుతదా? అనే దాని గురించి. ఇంకా ఈ 6 మెంబర్స్‌లోకెళ్ళి మీకు ఎవరు ఎలిమినేట్ అయితే అబ్బా! మస్తు ఖుషి అయితుందిరా అని దాని గురించి చెప్తారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టాటా బాయ్.